హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. సో మళ్ళీ మనం ఇంకొక ట్రేడ్ ఎగ్జిక్యూషన్తో వచ్చేసామండి. కానీ మే 24th తర్వాత బిగ్గర్ టైం ఫ్రేమ్, మనం ఎప్పుడు చూసే బిగ్గర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మే 24th నుంచి ఆల్మోస్ట్ జూన్ 4th అంటే 11-12 రోజుల నుంచి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అక్కడ. ఎందుకనంటే మనకి సిగ్నల్ పడలేదు, అసలు బేసిక్ సిగ్నలే పడలా. కానీ స్మాల్గా టైం ఫ్రేమ్ అంటే 3 minute టైం ఫ్రేమ్లో అయితే మనకి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్గో ట్రేడింగ్లోకి వెళ్ళాలి, వాళ్ళ ఐడియాల్ని వాళ్ళ కోడ్ వాళ్ళే రాసుకొని అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక టెక్స్ట్ బుక్ ఛానల్ లాగా ఉంటుందండి. సో ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. మనం చూస్తున్నాం కూడా ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది అనేది. మీకు రూల్స్ తెలుసు, మీరు ఏ థియరీ అయినా ఫాలో అవ్వండి. దాన్ని విజువల్గా మనం ఏ రిప్రజెంటేషన్ పెట్టుకోవచ్చు అంటే స్క్రీన్ మీద ఒక రెడ్ లైన్ ఉంటుంది, ఒక గ్రీన్ లైన్ ఉంటుంది. ఎల్లో లైన్ గ్రీన్ లైన్కి రెడ్ లైన్కి మధ్యలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎల్లో లైన్ రెడ్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు ఒక షార్ట్ పొజిషన్ ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయిన వెంటనే పొజిషన్స్ తీసుకోదు. ట్రిగ్గర్ అయిన వెంటనే ఇంకొక మంచి ప్రైస్ కోసం వెయిట్ చేసి ఆ ప్రైస్ దొరికితే మాత్రమే షార్ట్ పొజిషన్ అనేది ఎంటర్ అవుతుంది. దొరక్కపోతే అసలు ఆ సిగ్నల్ని వదిలేస్తుంది. అలాగే ఎల్లో లైన్ అనేది గ్రీన్ లైన్ని టచ్ చేసినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని ట్రై చేస్తుంది. వెంటనే ఎగ్జిట్ అవ్వదు, మళ్ళీ ఒక మంచి ప్రైస్ పొజిషన్ కోసం వెతుక్కుంటుంది. ఆ ప్రైస్ పొజిషన్ దొరక్కపోతే ఎంతసేపు అయినా అదే ట్రేడ్లో అలాగే ఉంటుంది, కానీ ఎగ్జిట్ అవ్వదు. ఇది ఇక్కడ మనం రాసుకున్న థియరీ, ఇక్కడ మనం రాసుకున్న కండిషన్స్. డైనమిక్ క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. మన స్క్రీన్ మీద చూడొచ్చు, ఒక క్యాండిల్స్ పైన ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ ఎంటర్ అయినట్టు, అండ్ క్యాండిల్స్ కింద గ్రీన్ లైన్ అనేది డైనమిక్గా క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఎగ్జిట్ అవుదామని చూసుకుంటూ ఉంటుంది. సో అది కూడా ఆ డైనమిక్ క్యాలిక్యులేషన్ని ఎప్పుడైతే ఆ ప్రైస్ పాయింట్కి రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవుతుంది. ఇంతే సింపుల్ మన ఆల్గో. ఇక మనం ఆల్గోలో డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఫేవరబుల్ ఎక్స్కర్షన్, అడ్వర్స్ ఎక్స్కర్షన్. ఫేవరబుల్ అంటే మీరు ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు పిఎన్ఎల్ ఎంత గ్రీన్లోకి వెళ్ళింది. నేను ఒక 10 క్వాంటిటీ కొన్నాను, పిఎన్ఎల్ ప్లస్ 5,000, అది ఫేవరబుల్ ఎక్స్కర్షన్ 5,000. అడ్వర్స్ ఎక్స్కర్షన్ అంటే నేను ఒక ఎంతో తీసుకున్నాను, పిఎన్ఎల్ 10,000 రెడ్లో చూశాను, అది అడ్వర్స్ ఎక్స్కర్షన్ -10,000. సో ఇలాగా బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద జాగ్రత్తగా కనుక గమనిస్తే పొజిషన్ ఆల్రెడీ జూన్ 4వ తారీఖు సాయంత్రం 6:18కి తీసుకుందండి. ఇంకా ఓపెన్గానే ఉంది, పిఎన్ఎల్ రెడ్లోనే ఉంది. మనం అనుకున్నట్టుగా ఫేవరబుల్ ఎక్స్కర్షన్ 81,000లో అయితే మనం ఎగ్జిట్ అయిపోయేవాళ్ళం, ప్లస్ 81,000లో. యాడ్వర్స్ ఎక్స్కర్షన్ అంటే -59,000లో ఎగ్జిట్ అయిపోయేవాళ్ళం. కానీ అంత స్వింగ్ను కూడా భరిస్తూ -10,000 ఇప్పుడే ప్లస్లోకి వచ్చినట్టుంది, ఒక 1 సెకండ్ అయిందంతే. సో +8,000లో అయితే మనం ఉన్నాము. సో అంటే అంత స్వింగ్ ఉంటుంది. నార్మల్గా మనకి -60,000 ప్లస్ 80,000 అంటే ఈ పాటికి మాన్యువల్ ట్రేడింగ్లో ఏదో ఒక తప్పో రైటో మంచో చెడో ఏదో ఒకటి చేసేవాళ్ళం, యావరేజ్ చేసుకోవటమో లేకపోతే ఏదో సమ్ బ్రెయిన్ పని చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఒక ఆల్గో రాసుకొని దానికి వదిలేస్తాం. దానికి వదిలేయటం వల్ల రూల్స్ రాసింది మనమే కాబట్టి ఆ రూల్స్ని అది ఫాలో అవుతుంది. రూల్స్ సరిగ్గా రాసుకోవాలి, అది ఇంపార్టెంట్. రూల్స్ అటు ఇటుగా రాసి తర్వాత బాధపడకూడదు. సరే, పొజిషన్ ఇంకా ఓపెన్గానే ఉంది, మనం చూస్తున్నాము. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న ఆల్గో ప్రకారం వెళ్తుంది. +20,000 లాగా కనిపిస్తుంది. పిఎన్ఎల్ అయితే ఎగ్జిట్ అయిపోయిందండి, +38,000లో ఎగ్జిట్ అయిపోయింది. ఎన్నింటికి ఎగ్జిట్ అయింది? 22 అంటే 10ంటికి ఎగ్జిట్ అయింది. 6ంటికి వేసి 10ంటికి అంటే 4 గంటల పాటు ఆల్గో శ్రమించింది ప్లస్లోకి రావడానికో లేకపోతే ఎగ్జిక్యూట్ అవడానికి, ఎంటర్ ఎగ్జిట్ సరైనవి తీసుకోవడానికి. అది ప్లస్లో ఉందా మైనస్లో ఉందా దానికి కూడా తెలియదు పాపం. మనం పెట్టిన రూల్స్ మాత్రమే అది గమనిస్తుంది, అంతవరకే.